హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కృష్ణవేణి. ఈరోజు అంటే ఇది శుక్రవారం రోజు. అంటే పొద్దున్నే మా అమ్మాయి కాలేజ్‌కెళ్తది గనుక ఇక ఆమె కాలేజీకి పోయే రూట్‌లో అనమాట ఇది. ఇంకోటేందంటే ఇగ నేను పొద్దున్నే పూజ చేసుకొనుంటి. ఇంకోటేందనంటే ఈరోజు మేము ఫస్ట్ టైము ఒక దగ్గరికెళ్ళాలని అనుకున్నాము. ఇగ దాన్ని ఇంకా తొందరగా పూజ చేసుకున్నాను నేను. అంటే తొందరగా ఎట్లనంటే ప పిల్లల్ని పంపియంగానే మేము బయలుదేరదామని అనుకున్నాము. ఇగ దాన్ని ఇంకా పిల్లలిద్దరూ పాప కాలేజ్‌కి అట్లనే బాబు స్కూల్‌కెళ్ళిపోయిండు. ఇగ నేను పూజ చేసుకునేకి నాకు కొంచెం టైం పడతది. ఎట్లా అంటే అంతా రెడీ చేసి ఇయ్యాలే మా ఆయనకి. ఇగ ఆయన దీపం పెడతారు. ఒక్కొక్కసారి నేనే పెడతాను. ఒకవేళ నేను టీ లేదనంటే ఏదన్నా లైట్‌గా ఏమన్నా తీసుకుంటే మాత్రం నేను దీపం పెట్టను. మా ఆయన పెడతారు. ఎందుకంటే ఇగ తిన్నంక ఏం పెట్టొద్దని అంటారు గదా! ఇగ అందుకే అన్నీ రెడీ చేసి ఇస్తాను ఆయనకైతే ఫస్ట్ అయితే. ఇది అంటే ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి ఇట్లనే జరుగుతా ఉంది మా ఇంట్ల. ఎట్లానంటే నాకు హెల్త్ వైస్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాను గదా! ఇక దాని గురించి నేను డీటెయిల్స్‌గా ముందు వీడియోలల్ల నేను అసలకి ఏం ప్రాబ్లమ్ ఉంది నాకు అనని జెప్పేసి నేను జెప్తాను. ఇదంతా పూజ చేసుకున్న తర్వాత ఇగ పూజ చేసుకొనేసి వెళ్దామని అనుకున్నాము. ఇంకోటేందంటే మధ్యలో ట్రాఫిక్ ఎక్కువుంటది. బెంగుళూరు అంటేనే ట్రాఫిక్ ఎక్కువుంటే మళ్ళీ వెళ్ళి రావడానికి ప్రాబ్లమ్ అయిపోతది. ఇంకొకటేందంటే మా ఆయన ఆఫీస్ టైమ్ వరకి మేము మళ్ళీ రిటర్న్ గావాలి. ఎందుకంటే ఆయనకి 1:00కి ఆయనకి పని స్టార్ట్ అయిపోతది. అంటే 3 డేస్ ఆయన ఆఫీస్‌కెళ్తే 3 డేస్ ఇంట్లో నుంచే పని జేస్తారు. దాన్ని ఇంకా ఇంకోటేంది అనంటే ఈ ఇంట్లా అంటే తొందరగా బయలుదేరినా గూడా మధ్యలో పోయినాక చానా ట్రాఫిక్ ఉంటది. ఇగ అందుకే మేము టిఫిన్ గిట్లా ఏం జేయలేదు. నేను జస్ట్ నాకు అంటే నాకొక హాబిట్ ఉంది. ఏంది అననంటే నేను టీ బిస్కెట్ ఎక్కువ తీసుకుంటాను. దాన్ని ఇంకా ఇగ నేను ఆల్రెడీ తీసుకున్నాను గనుక ఇగ ఫస్ట్ అయితే ఈ మేము దేవస్థానంకొచ్చినుంటి. ఇది జగసంద్రలో ఉంది. ఎల్లమ్మ దేవి రేణుక ఎల్లమ్మ దేవి దేవస్థానము. ఇది ఫస్ట్ టైమ్ అంటే నేను బెంగుళూరుకొచ్చినంక ఫస్ట్ టైమ్ నేను ఈ గుడికి రావడము. అంటే మేముండేది హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఇగ దాన్నింకా మాకు ఎక్కువ శాతం పరంగిపల్లెలో ఉన్న మారమ్మ దేవి అట్లాగే ఆగ్రాలో కొన్ని టెంపుల్స్ ఆగ్రాలోనైతే శానా గుళ్ళున్నాయి. మారమ్మ దేవి గుడి, అట్లాగే పూరి జగన్నాథ్ స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ నేను ఎక్కువ శాతం వచ్చేది మాత్రం ఏమంటారు మంగంపల్లెలో శివాలయం ఉంది. నేను ఆ శివాలయానికి మాత్రం ఎక్కువ ఎళ్తాను. ఇగ నేను ఈ టెంపుల్‌కి రానీకి రీజన్ ఏంది అనంటే, నేను చానా రోజుల నుంచి వెతుకుతా ఉంటే బెంగుళూరులో అంటే ఎల్లమ్మ దేవి దేవస్థానాలు ఏడున్నాయనేసి. అంటే ఇది మా ఆయనకు అంటే మొన్న తెలిసిందని అనుకుంటాను. ఒక 1 మంత్ ఏమో అయిందనుకుంటాను. ఆయన అది మెయిన్ రోడ్‌లోనే ఉంది. కానీ ఎప్పుడు ఆయన అబ్జర్వ్ చేయలేదంట. దాన్నింకా ఇంకోటేందంటే మా ఇంటి కులదైవం వచ్చేసి ఎల్లమ్మ దేవి. ఇగ దాన్నింకా ఇగ ఇంట్ల నేను షనా రోజుల నుంచి అనుకుంటా ఉంటే నాకు నియర్‌లో ఏదన్నా టెంపుల్ ఉందా షనా మందిని అడిగినాను. అయితే ఇగ మరి అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం ఉంది గానీ షనా దూరం ఉంది అనని జెప్పిండ్రు. ఒకటి మార్తల్లి సైడ్ ఏమో ఉంది అనని జెప్పిర్రు. ఇగ మార్తల్లి అంటే మాకు షనా లాంగ్ అయిపోతది. ఇగ దర్శనం జేసుకొని ఇగ మేము బయలుదేరినాము. బయలుదేరేసరికి ఇగ ఇంకోటేందంటే మాకు మధ్యలో ట్రాఫిక్కు తలిగింది గానీ, ఇగ అంత ట్రాఫిక్ ఏం లేకుండే. అప్పటికే అంటే 12 దాటిపోతా ఉండే. ఇగ మా ఆయనకి ఆఫీస్‌కి టైం అయితుందనేసి చానా స్పీడ్‌గా వచ్చినాము. ఇదంతా ఫ్లైఓవర్ పనులు జరుగుతా ఉన్నాయి. మెట్రో ఫ్లైఓవర్‌ది ఇది ఇంతా. ఇగ మెట్రో ఎప్పుడు స్టార్ట్ అయితదో తెలవదు మాకు ఆగ్రాకొచ్చేసరికి. అంటే సగం పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 1 ఇయర్, 1 ½ ఇయర్ పడతదని చెప్తా ఉండే మా ఆయన. ఇగ ఇదంతా వచ్చేసి 27 మెయిన్. ఇగ 27 మెయిన్ నుంచి తీసుకుంటే మాకు కొంచెం హెచ్ఎస్ఆర్‌కి కొంచెం దగ్గరకైతది. అంటే మేము ఉండే ఏరియాకి. ఇంకా అంటే ఇగ నేను తొందరగా రావాలని అనుకున్నా. అప్పటికి లేట్ అయిపోయింది మా ఆయన ఆఫీస్‌కి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 7కి.
ఏమి వర్షం పడతా ఉంది. దగ్గర దగ్గర 2 రోజుల నుంచి. శుక్రవారం రోజు నైటేమో తలుక్కుందనుకుంటాను. చిన్నగా రాలడము, అది ముసురంటాం గదా! అట్లా ఒకటే వర్షం పడతా ఉంది అసలకి. బట్టలారేది లేదు, బయటికెళ్ళేది లేదు. దానికి తోడు చలి వేరే చలుంది. ఇగ నేను అంటే మార్నింగ్ పిల్లలు స్కూలుకి పోయిన తర్వాత నేను జస్ట్ అంటే 7కి అట్లా నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఇంటి ముంగటనే వాకింగ్ చేస్తాను. నేను మరీ లాంగ్‌కేమెళ్ళను. ఒక 2 కిలోమీటర్స్ తర్వాత మా ఇంటి దగ్గరికెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ తీసుకుంటే మాత్రం ఒక చెరువుంది. దాని పక్కల వాకింగ్ ట్రాక్ గిట్లా అంతా రెడీ జేషిర్రు గానీ, నేను అక్కడికెళ్ళి వచ్చేసరికి నాకు అంత టైమేముండదు. కాకపోతే ఇగ మేముండే కాలనీలోనే అంటే ఇదుంటుంది గదా! ఆ కాలనీలోనే మాత్రమే నేను వాకింగ్ జేస్తాను. మా ఇంటి ముంగట నుంచి కాలనీ చుట్టూ ఒక 2-3 రౌండ్‌లేసేస్తే నాకు డైలీ వాకింగ్ అయిపోతది. అది ఎప్పుడో ఒకసారి మాత్రం జేస్తాను. రెగ్యులర్‌గా జెయ్యను. నాకు ఇంట్లో పనితోనే సరిపోతది. పిల్లలు వచ్చేసరికి నేను మళ్ళీ 4 గంటలకు వాళ్ళొస్తారు గనుక నా పనంతా అయిపోవాలి. ఇగ లేదు అనంటే ఇగ వాళ్ళిద్దరొచ్చిండ్రు అనంటే వాళ్ళిద్దరితోటే నాకు సరిపోతది. ఇయ్యాల మాత్రం నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వింటర్ గనుక ఇంకోటేందంటే బెంగుళూరు వెదరు చేంజ్ అయిపోయింది. దాన్నింకా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తే ఎందుకు క్లీన్ చేస్తున్నాననంటే ఇప్పుడు ఈ నవంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి దాకా వింటర్ ఉంటది గదా! దాన్నింకా లైట్‌గా ఫంగస్ ఒస్తది. ఇక్కడ బెంగుళూరులో ఉండే వాళ్ళకి చానా మందికి తెలుసనుకుంటాను. గోడలకి ఫంగసే వస్తది. మళ్ళీ అటు పోతే ఇంట్లో ఏ వస్తువు పెట్టినా గూడా ఎందుకంటే నిమ్ము ఎక్కువగా ఉంటదిక్కడ. ఇంకోటేందనంటే ఇక్కడ గోడలకి అంటే ఎందుకొస్తదో ఫంగస్ నాకైతే అర్థం గాదు. కానీ నేను ఉండబట్టి ఇప్పుడు 19 ఇయర్స్ అయితా ఉంది. అంటే ఫంగస్ ఒస్తది. వర్షాకాలంలో అట్లనే ఉంటది. ఇంకొకటి వింటర్‌లో అట్లనే ఉంటది. ఇగ దాన్నింకా ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే కిచెన్ క్లీన్ చేసేది కొంచెం టైం తీసుకుంటది గనుక ఫ్రిడ్జ్ తొందరగా అయిపోతది. ఒక 1 అవర్, 2 అవర్స్‌లో అయిపోతది. ఇగ దాన్నింకా ఇంకోటేందంటే నాకు ఐటెమ్స్ గూడా అయిపోయినుండే. నేనెక్కువ వాడను. అది నేను తర్వాత వీడియోలో జెప్తాను. అసలకి నేను ఫ్రిడ్జ్‌లో ఫ్రోజన్ ఫుడ్ నేనెందుకు వాడను? దాన్నింకా ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయి? అది ఎందుకు నేను ఇంత పర్టిక్యులర్‌గా అంటే ఫ్రిడ్జ్ విషయంలో ఉంటాను అనని జెప్పేసి. ఎందుకంటే మా ఆయనకి హెల్త్ వైస్‌గా అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చినుండే. దాని గురించి నేను ముందు వీడియోలలో నేను జెప్తాను. అసలు ఫ్రిడ్జ్ ఐటెమ్స్ ఎందుకు మనం ఎక్కువ వాడగూడదు, డాక్టర్స్ ఏం జెప్తారు అనని జెప్పేసి నేను డీటెయిల్స్‌గా జెప్తాను. ఇగ నేను ఈ ఫ్రిడ్జ్ తీసుకొని మాత్రం 6 ఇయర్స్ అయితా ఉంది. నేను అంటే 2019లోనేమో ఏమో తీసుకున్నాననుకుంటాను. ఇగ అప్పుడు నాకు 32,000 పడింది ఫ్రిడ్జు. అంటే ఎక్కువ నేను తీసుకునేది వర్ల్‌పూల్ కంపెనీ. నేను వాషింగ్ మిషన్ అదే తీసుకున్నాను. ఇంకోటేందంటే మనము కంపెనీ ఐటెమ్స్ తీసుకుంటే ఇక్కడ బెంగుళూరులో ఒక ఫెసిలిటీ ఏముంది అనంటే మనకి సర్వీసింగ్ 3 ఇయర్స్ దాకా మనకు సర్వీసింగ్ ఫ్రీ ఉంటది. కాకపోతే మనము ఏమంటారు ఐటెమ్స్ ఏమన్నా పాడైతే దానికి బిల్ కట్టాలి. లేదు అననంటే ఇగ మనము సర్వీసింగ్ చేసినందుకు మనం టిప్ లెక్క వాళ్ళకిచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు చార్జెస్ ఏం పే చేయరు. కంపెనీనే పే చేస్తది. ఇంకోటేందంటే మేము తీసుకున్న ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి 10 ఇయర్స్ వారంటీ ఉంది నాకి. ఇంకోటేందంటే ఇది మొత్తం మైక్రో గ్లాస్ అంటాం గదా! దాన్నింకా జేషింది. ఫైబర్ గ్లాస్ అని అంటాం గదా! ఇంకోటేందంటే ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు మాకు స్ట్రిక్ట్‌గా అంటే కొన్ని చెప్తారు గదా! వాళ్ళు ఇన్‌స్టాలేషన్‌కొచ్చినప్పుడు వాళ్ళేం జెప్పిరంటే అసలు గ్లాస్ ఐటెమ్స్ పెడతారు గదా! అంటే మన ఇండియన్ ఫ్రిడ్జ్‌లలో మాత్రం గ్లాస్ ఐటెమ్స్ చాలా తక్కువ బెట్టాలి. ఎందుకంటే మన ఇండియన్ ఫ్రిడ్జెస్‌కి ఎక్కువ శాతం గ్లాస్ ఐటెమ్స్ పెడితే మాత్రం అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది ఏమంటారు ఐస్ గడ్డ కడుతుంది గదా! అది మనకు తీసేకి రాదు. చానా మంది ఏం జేస్తారంటే ఇప్పుడు యూట్యూబ్‌లో జూషి
అంటే ఫారిన్ సైడు వాళ్ళ ఫ్రిడ్జ్‌లు ఉంటాయి గదా! అట్లనే మనం గూడా గ్లాస్ పెట్టొచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్ళ వెదర్‌కి అంటే వాళ్ళ కంట్రీ వెదర్‌కి సెట్ అయ్యేటట్టు వాళ్ళు మెటీరియల్ యూజ్ జేస్తారు. అది షనా మందికి తెలవదు. నేను కొన్ని అంటే షనా వీడియోలు అంటే ఇక నేను గూడా యూట్యూబ్ చూస్తాను గనుక షనా మంది పెడతారన్లా కాఫీ పౌడర్ అని, ఇంకేమేమో పౌడర్స్ అని, మళ్ళీ అటు పోతే పప్పులు ఇంకోటి ఉల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు పెడితే మాత్రం ఫ్రిడ్జ్‌ల ఏమంటారు అది విషంతో సమానం అని అంటారు డాక్టర్స్. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఎవరినన్నా అడగండి. ఎందుకంటే కొన్ని ఐటెమ్స్ మాత్రం అసలు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఇంకోటేందంటే అసలు కాఫీ అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. నేను షనా మంది ఫ్రిడ్జ్ టూర్ చేసినోళ్ళ వీడియోలు చూసినాను గదా! వాళ్ళు అంటే మేము కాఫీ పౌడర్ పెడుతున్నాము, పప్పుల పౌడర్‌లు పెడతా ఉన్నాము. ఇంకొకటి ఏమంటారు నెయిల్ పాలిష్‌లు అసలకి నేనెప్పుడూ అంటే నెయిల్ పాలిష్‌లు గూడా మనము షోరూమ్‌లో గానీ, లేదా బయట షాపులలో తీసుకున్నా గూడా వాళ్ళు ఫ్రిడ్జ్‌లలో ఏం పెట్టరు. కానీ నాకు అర్థం గాని విషయం ఏంది అనంటే నెయిల్ పాలిష్‌లు అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టడం ఏంది? నాకు ఇప్పటికీ అదొక మిలియన్ డాలర్ల క్వెషనే. కాకపోతే ఏందంటే నేను ఈ ర్యాక్ పెట్టినాను ప్లాస్టిక్‌ది. దాంట్లో కొన్ని గ్లాస్ బాటిల్స్ మాత్రం డ్రై ఫ్రూట్స్ పెట్టినాను నేను. అంటే నాది ఏమంటారు మా ఇదేమంటారు ఇది ప్లాస్టిక్ బాక్స్‌లో నేను అవాయిడ్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా నాకు పిల్లలు కొంచెం చిన్నగా ఉండే. దాన్నింకా నేను ప్లాస్టిక్ కొంచెం ఎక్కువనే వాడినాను. ఎందుకంటే పిల్లలున్న దగ్గర మాత్రం మనకి ప్లాస్టికే సేఫు. వాళ్ళకి దెబ్బ తాకకుండా ఉంటది. కింద పడ్డా పలుగుతదనన్న భయం ఉండదు. అంటే పిల్లలకి ఓ 11, 12 ఏండ్ల దాకా గూడా మనకి వాళ్ళకొక సేఫ్టీ ఉంటదని జెప్పేసి నేను కొన్ని ప్లాస్టిక్ ఐటెమ్స్ మాత్రం వాడినాను. ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయిపోయిండ్రు. దాన్నింకకి నేను అయినంత తక్కువ ప్లాస్టిక్ వాడాలని జూస్తున్నాను. ఇంకోటేందనంటే ఇగ టీనేజ్ పిల్లలొచ్చిర్రంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటారు. ఇగ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ అయిపోయింది. నేను ఎక్కువ శాతం కూరగాయలు గూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. కొన్ని కూరగాయలు మాత్రమే నేను అప్పుడే తెప్పించుకుంటాను. డ్రై ఫ్రూట్సు మళ్ళీ అట్లాగే కొన్ని రెగ్యులర్‌గా నేను 2 రోజులకు సరిపడా, 3 రోజులకు సరిపడా కూరగాయలు మాత్రమే తెప్పిస్తాను. ఇంకోటేందంటే నేను ఎక్కువ శాతం ఫ్రిడ్జ్ మాత్రము జంక్ ఫుడ్ ఐటెమ్స్ చేసే దాంతోని మాత్రం నేను నింపను. ఎందుకంటే పిల్లలున్నారు గనుక జంక్ ఫుడ్ వాళ్ళు ఏదున్నా వాళ్ళు చేసుకొని తింటారన్న భయంతోటి హోమ్ ఫుడ్డే నేనెక్కువ ఇది జేస్తాను. ఇంకోటి నేనిప్పుడు ఈ బెల్ట్ చూపించినాను గదా! ఆ బెల్ట్‌లో చానా మంది కాక్రోచ్‌లుంటాయి అని అంటారు. అసలు కాక్రోచ్‌లు మన ఇంట్లో ఎక్కువ రానీకి కారణం మన షింక్ దగ్గర ఉండే ప్రాబ్లమ్ ఇంకనే. చానా మందికి ఆ విషయం దెలవదు. ఎట్లానంటే మనము అపార్ట్‌మెంట్‌లో ఉన్నా, లేదా ఏ ఇంట్లో ఉన్న సిటీ లైఫ్‌లో ఎట్లుంటదంటే బాత్రూమ్‌కి, షింక్ దానికి కలెక్షన్ ఉంటది. మీరు ఇంట్లోకొచ్చినప్పుడు అసలు మీరు ఎప్పుడు అంటే అబ్జర్వ్ జేషిర్రో లేదో నాకైతే తెలవదు. కానీ అది అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను దాని గురించి ఇంకోసారి జెప్తాను. ఇదంతా అదొచ్చేసి అంటే నేను జామ్ బాటిల్‌లో పెట్టినాను గదా! అది డ్రై చింత చిగురు. నేను అంటే ఎండాకాలంలో డ్రై జేసి అమ్మ వాళ్ళు పంపిస్తే దాన్ని డ్రై జేసి పెట్టినాను. నేను ఎక్కువ శాతము ఇవి మాత్రం చిన్న చిన్న ప్యాకెట్స్ మాత్రమే యూజ్ జేస్తాను. నేను అల్లం ఎల్లిపాయ గూడా అంటే నేను అది ప్లాస్టిక్ బాక్స్‌లోనే పెట్టినా. ఎందుకంటే గాజు బాక్స్ అయితే అది పగిలిపోతుంది. ఇగ కొన్ని ఐటెమ్స్ మాత్రమే అంటే పిల్లలకి శాండ్‌విచ్‌కి దీనికి సంబంధించినవి మాత్రమే పెట్టినాను. నేనెక్కువ ఫ్రిడ్జ్ అంతా నింపుకోను. ఇక నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. అట్లాగే మినీ టూర్ అయిపోయింది. అంటే మినీ టూర్ అంటే మినీ టూర్ ఏం గాదు. నేను ఫ్రిడ్జ్‌ను పెట్టుకుని అంటే కొన్ని కొ ఎట్లా పెట్టుకుంటానని మీతోని షేర్ చేసుకున్నాను. ఇక నిన్న సండే గనుక ఇవన్నీ ఫ్రూట్స్ తెప్పించినుంటే ఇంకోటేందంటే నేను కీరా, క్యారెట్ నేను బయటనే పెడతాను ఫ్రూట్స్‌తో పాటు ఫ్రిడ్జ్‌లోకెళ్ళి తీసి. ఎందుకంటే పిల్లలు కట్ చేసుకొని తింటారనేసి. ఇగ కొన్ని అంటే మసాలాలు మాత్రం నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇగ దానికోసం అని జెప్పేసి నేను కొన్ని ఐటెమ్స్ మాత్రం తెప్పించుకున్నాను సూపర్ మార్కెట్ నింకా. ఇగ అవి నెక్స్ట్ వ్లాగ్‌లో నేనేమేమి అంటే ఏమేం మసాలాలు రెడీ చేసుకున్నాను అని జెప్పేసి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీతోని షేర్ చేసుకుంటా.
ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. నా బ్లాగ్ ఇక్కడనే నా బ్లాగ్ ఎండ్ చేస్తాను. ఉంటాను. బాయ్.